మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 5. ఇంకా పెళ్లికి 3 రోజులు మాత్రమే ఉన్నది. మధుకి జైకి నిన్నటి నుండి మాటలు లేవు అనే కన్నా మధుయే కాల్ చేయలేదు పెళ్లి రోజున మాట్లాడదాము అని. ఇక జై కూడా అటు ఆఫీస్ వర్క్ వల్ల చేయలేదు. ఆ రోజు సాయంత్రం దివ్య వచ్చింది మధు ఇంటికి. ఏమిటి ఇంత లేటు? ఉదయమే బయలుదేరుతా అని అన్నావు, ఇప్పుడా వచ్చేది అని ఎదురు వెళ్ళి హక్ చేసుకుంటూ అడిగింది మధు. హా, వద్దాము అని అనుకున్నాను, కానీ చిన్న షాపింగ్ పట్టడం వల్ల లేట్ అయ్యింది. కొంచెం దూరం జరుగు అన్నది దివ్య. ఎందుకే అంటూ 2 అడుగుల దూరంలో నిల్చున్నది మధు. పసుపు పచ్చ చీరకు రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకొని, మెడలో ఒక లాంగ్ చైను, ఒక చిన్న చైను వేసుకొని, జడ లూజ్గా అల్లుకొని, మల్లెపూలు తల నిండా పెట్టుకొని, చెరో చేతికి 2 బంగారు గాజులు, వాటి మధ్యలో రెడ్ కలర్ మట్టి గాజులు, చూడటానికి ముత్తబంతి పువ్వులాగా ముద్దుగా ఉన్నది. ఎంత అందంగా ఉన్నావే! మా అన్నయ్య కనుక నిన్ను ఇలా చూస్తే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాడు అన్నది దివ్య. ఆ మాటకు అందంగా సిగ్గుపడింది మధు. నాదిష్టే తగిలేలా ఉన్నది నీకు అని 2 చేతులు మధు ముఖం ముందు తిప్పి తన తలకు వేళ్లతో మెటికలు విరిచింది దివ్య. సరే సరే, పద లోపలికి అని తీసుకుని వెళుతూ, అవును, అన్నీ అయిపోయాయి కదా షాపింగు, ఇంకేమున్నాయి నువ్వు ఇప్పుడు కొనటానికి అని అడిగింది మధు. అది సర్ప్రైజ్ బేబీ అన్నది దివ్య. అబ్బో, పద లోనికి, మీ ఆంటీ నిన్నటి నుండి నిన్ను ఎన్నిసార్లు అడిగిందో లెక్కలేదు అన్నది మధు. నాకు కూడా 2-3 సార్లు కాల్ చేశారు, నేనే లిఫ్ట్ చేయలేదు. ఎలాగో తిడతారు, అదేదో డైరెక్ట్గా తిట్టించుకుందాము అని అన్నది దివ్య. వెళ్ళి మీ ఆంటీని ప్రసన్నం చేసుకో, అక్కడ కిచెన్లో ఉన్నది అని చెప్పింది మధు. తప్పదు కదా ఇక అని కిచెన్లోనికి వెళ్ళింది దివ్య. అక్కడ శారదా గారు, కావేరి గారు పిండి వంటలు చేస్తూ ఉన్నారు. దివ్య మెల్లగా వెనుకగా వెళ్ళి శారదా గారి కళ్ళు మూసింది. ఎవరు అంటూ చేతులతో తడిమి, అబ్బా వదలండి, ఈ టైంలో ఏమిటి అని కావాలి అని అన్నారు శారదా గారు. కిచెన్లో ఉన్న కావేరి గారు, గుమ్మం దగ్గర ఉన్న మధు ముసిముసి నవ్వులు నవ్వారు. ఆహా ఆంటీ, అంకుల్ ఇలాంటి పనులు కూడా చేస్తారా అంటూ తొందరలో మాట్లాడేసింది దివ్య. నువ్వు ఇలా మాట్లాడాలి అని నేను అలా అన్నాను, నా కళ్ళు మూసింది నువ్వే అని నాకు తెలుసులే. తమరు ఒక్కరే చాలా తొందరగా వచ్చారు, అందుకనే వెంటనే గుర్తుపట్టాను అని వెటకారంగా అన్నారు శారదా గారు. సారీ ఆంటీ, ఇద్దరం ఒకేసారి ఎక్కువ రోజులు లీవ్ పెడుతున్నాం అని మేనేజర్ నా లీవ్స్ అతి కష్టం మీద 5 రోజులు ఇచ్చారు అని చెప్పింది దివ్య. అదేం కుదరదు, ఇంకో 3 రోజులు ఆగి వెళ్ళు, మీ మేనేజరు ఏమంటారో నేను చూస్తాను అన్నారు శారదా గారు. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ వదిలేయండి, మా మంచి ఆంటీ కదా అన్నది దివ్య. ఆ పప్పులన్నీ ఏమీ ఉడకవు, నీ ఫ్రెండ్ పెళ్లి పెట్టుకుని నువ్వు ఇంత లేటుగా వస్తావా అన్నారు శారదా గారు. ఇప్పుడు వచ్చాను కదా, ఇక చూసుకోండి సందడి అంతా మనదే, మా బుజ్జి ఆంటీ కదా, నవ్వండి అంటూ గిలిగింతలు పెడుతూ ఉన్నది దివ్య. ఇక చాలు చాలు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఏమైనా తిందువు అన్నారు శారదా గారు. సరే అని మధుతో కలిసి మధు రూమ్లోనికి వెళ్ళింది దివ్య. ఇటు వసంత్, ఆంటీ జై ఎక్కడ ఉన్నాడు అంటూ కిచెన్లోనికి వచ్చాడు. రూమ్లో ఉన్నాడు, వెళ్ళి 2 గంటలయ్యింది, వచ్చి హాల్లో కూర్చోరా అంటే వినటం లేదు అని విసుగ్గా చెప్పారు జానకి గారు. రూమ్లో ఏం చేస్తున్నాడు? మధు కాల్ చేసిందా అన్నాడు వసంత్. మధు కాల్ చేయలేదు అట, నాతో అనింది. పెళ్లి అయ్యే వరకు జైతో అనకు, వాడే తెలుసుకొని అన్నారు జానకి గారు. ఆ మధు పిచ్చిగాని, వీడు తెలుసుకొని కాల్ చేస్తాడా అసలు? అయినా పెళ్లి అయ్యే వరకు మాట్లాడకపోవటం ఏమిటి అన్నాడు వసంత్. దగ్గరయ్యే ముందు ఎడబాటు బాగుంటుంది, అందుకనే అలా చేస్తుందేమో అన్నారు జానకి గారు. అబ్బో, మరి వీడు రూమ్లో ఏం చేస్తున్నాడు అని అడిగాడు వసంత్. ఇంట్లో బంధువులు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వర్క్ గురించి కాల్ అని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయాడు అన్నారు జానకి గారు. మాట్లాడుతూ ఉంటే సరిపోయేది, ఎప్పుడో ఒకసారి కదా ఇలా కలిసేది అన్నాడు వసంత్. ముందు కొద్దిసేపు బాగా మాట్లాడాడు, తర్వాత మా అమ్మాయి ఉన్నది, మీరు అడగలేదు, మా బంధువుల అమ్మాయి అయితే బాగుండేది, అది ఇది అని సరదాగా జైతో చెప్తూ ఉంటే సమాధానం చెప్పలేక వెళ్ళిపోయాడు అన్నారు జానకి గారు. వీడు సరదాగా కూడా మాటలు తీసుకోలేడు, కనీసం మధు వచ్చాకైనా మారుతాడా ఆంటీ అన్నాడు వసంత్. చూద్దాం, ముందు ఇవి పట్టుకెళ్ళి బయట అంకుల్ వాళ్ళ దగ్గర పెట్టు అని జ్యూస్ గ్లాసెస్ ట్రే ఇచ్చారు జానకి గారు.
సరే అని అవి అక్కడ పెట్టి మళ్ళీ కిచెన్లోనికి వచ్చి ఇంకో 2 గ్లాసెస్ తీసుకొని జై రూమ్లోనికి వెళ్ళాడు వసంత్. అక్కడ జై బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అది చూసి నిట్టూరుస్తూ, "ఇప్పుడైనా వర్క్ పక్కన పెట్టరా" అంటూ గ్లాస్ పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ సేవ్ చేస్తూ చెప్పాడు వసంత్. "హే, అలా మధ్యలో లాక్కుంటే ఎలా? వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు" అని జై ల్యాప్టాప్ తీసుకునేలోపు వర్క్ సేవ్ చేసి షట్ డౌన్ చేశాడు వసంత్. "ఇప్పుడు గ్లాస్ తీసుకుని హాయిగా రిలాక్స్ అవుతూ తాగు" అని ప్రక్కనే ఉన్న బిగ్ బ్యాగ్ మీద కూర్చొని అన్నాడు. జై మరియు వసంత్ ఇద్దరు జ్యూస్ తాగుతూ ఉన్నారు. "ఇంకా 3 డేస్లో నీ బ్యాచులర్ లైఫ్కి ఎండ్ కార్డు పడిపోతుందిరా. మన కాలేజ్ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వవా" అన్నాడు వసంత్. "వాళ్ళను ఎవరు పిలిచారు పార్టీ ఇవ్వటానికి?" అన్నాడు జై. "అదేమిటి, మన క్లోజ్ ఫ్రెండ్స్ని కూడా పిలవలేదా నువ్వు?" అన్నాడు వసంత్. "మనా కాదు, నీ ఫ్రెండ్స్ మాత్రమే. నాకు నీతో తప్ప ఇంకొకరితో అంత ఫ్రెండ్షిప్ లేదు. జస్ట్ క్లాస్ వరకు ఉండేవాళ్ళు అంతే" అన్నాడు జై. తలకేసి కొట్టుకుంటూ, "వాళ్ళని అయినా పిలిచావా లేదా?" అన్నాడు వసంత్. "లేదు, పెళ్లికి పిలవలేదు. రిసెప్షన్కు పిలుస్తాను. ఇక్కడ అయితే అందరూ అటెండ్ అవ్వచ్చు" అంటూ చెప్పాడు జై. "రిసెప్షన్కు మరి కార్డ్స్ ప్రింట్ చేయించావా?" అన్నాడు వసంత్. "హా, అయిపోయాయి. ఈరోజు ఎలాగో ఖాళీనే కదా, ఫ్రెండ్స్కి ఇచ్చి వద్దాం పదా, మిగతావి నాన్న చూసుకుంటాడు" అన్నాడు జై. "ఈరోజు అయిపోతాయా? అసలే రేపు రాత్రికి అక్కడకు చేరుకోవాలి" అన్నాడు వసంత్. "ఇప్పుడే బయలుదేరితే అయిపోవచ్చు, పద పద" అని తొందర చేసి తీసుకుని వెళ్ళాడు జై. సాయంత్రంలోపు చాలా వరకు పిలిచి ఇంటికి వచ్చాక ప్యాకింగ్ స్టార్ట్ చేశాడు. పెళ్లి వాళ్ళు బయలుదేరారు. విడిది ఇల్లు అంతా రెడీగా ఉన్నది కదా సుబ్బయ్య అంటూ వచ్చారు శ్రీనివాస్ గారు. "అంతా రెడీగా ఉన్నది, మీరేమి కంగారు పడకండి" అన్నాడు సుబ్బయ్య. "వాళ్ళు వచ్చేస్తున్నారు అంటే కాళ్ళు చేతులు అట్టం లేదు" అన్నారు శ్రీనివాస్ గారు. "అబ్బా నాన్న, ఎందుకు అంత కంగారు? అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. నువ్వు హాయిగా ఇలా కూర్చో" అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చోపెట్టింది. అప్పుడే అక్కడకు వచ్చిన మధు. "చూడు ఎలా అలసిపోయావు, అన్నీ నువ్వే చేయకుంటే కొన్ని బాబాయ్ వాళ్లకు మామ వాళ్లకు చెప్పొచ్చు కదా" అని అన్నది. "అన్నీ వాళ్లే చూస్తున్నారు తల్లి, నేను ఏదో కొన్ని చేస్తున్నా అంతే" అన్నారు శ్రీనివాస్ గారు. "ఏమే కోడలి పిల్ల, మీ నాన్న ఒక్కడే ఇక్కడ పని చేస్తున్నట్లు అంతగా చెప్తున్నావు, మేము చేసే పనులు కనిపించటం లేదు నీకు" అని అక్కడే వంటకాలు అన్నీ విడిది ఇంట్లోనికే పంపిస్తూ ఉన్నా అతను అన్నాడు. అతను ఊరిలో మామ వరుస అయ్యే ఒక వ్యక్తి. మధు పెళ్లి అనగానే మన ఇంట్లో పెళ్లి అన్నట్లు ఊరి వాళ్ళు తలో ఒక పని చేస్తూ ఉన్నారు. "మీరు పనులు చేస్తూ ఉంటే మరి మా నాన్నెందుకు అలసిపోతున్నారు? చూడు మొహం ఎలా అయిపోయిందో" అన్నది మధు. "ఇంకెన్నాళ్ళులే ఈ ప్రేమ, రేపు ఒక్కరోజే, తర్వాత పెళ్ళైపోతే తల్లి లేదు తండ్రి లేదు" అన్నాడు అతను. "అదేమీ కాదు, ఈ మధు ఎప్పటికీ అలా చెయ్యదు. చూస్తూ ఉండండి, మా అమ్మ నాన్నను నా దగ్గరే పెట్టుకుంటా" అని చెప్పింది మధు. "దగ్గరే పెట్టుకుంటే మీ అత్తమామ ఊరుకుంటారా?" అన్నాడు అతను. "వాళ్లకు నేను అంటే చాలా ఇష్టం, నా మాట అస్సలు కాదు అనరు" అని చెప్పింది మధు. "సరేలే తల్లి, ఇప్పుడు అవన్నీ ఎందుకు, వెళ్ళి నలుగుకి రెడీ అవ్వాలి కదా, కొద్దిసేపు పడుకో, ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది" అన్నారు శ్రీనివాస్ గారు. "సరేనన్నా" అంటూ లోనికి వెళ్ళి బెడ్ మీద పడిపోయింది. ఒక 2 నిమిషాలు అలాగే కళ్ళు మూసుకొని ఠక్కున కళ్ళు తెరిచి మొబైల్ కోసం చూసింది. పక్కనే ఉన్న టేబుల్ మీద ఉండటంతో లేచి వెళ్ళి ఓపిక లేక అలాగే బెడ్ మీద నుండి బెండ్ అయ్యి తీసుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నది. మొన్నటిదాకా పక్కనే ఉండేది, అప్పుడే ఎవరు మార్చారు దీనిని లేవకుండా అందుకుంటూ అన్నది మధు. "నేనే మార్చాను, బెడ్ పక్కనే ఎందుకు అలా" అని అంటూ లోపలకు వచ్చింది దివ్య. "మళ్ళీ జరిపి ఇక్కడే పెట్టు, బెడ్ దగ్గరగా ఉంటే అందుకోవటం సులువుగా ఉంటుంది" అని చెప్పింది మధు. "నిద్రలో చెయ్యి తగిలి బాటిల్స్ మొబైలు కింద పడుతున్నాయి ఇందాక, అందుకే అలా జరిపాను" అని చెప్పింది దివ్య. అంటూ మొబైల్ చెక్ చేస్తూ ఉన్నది. జై నుండి ఏమైనా కాల్ వచ్చిందేమో అని. ఒక్క కాల్ కూడా లేదు. కానీ ఇప్పుడే స్టార్ట్ అయ్యామో అని గంట ముందు పెట్టిన మెసేజ్ ఉన్నది. అది చూసి పెదవి విరిచి మళ్ళీ మొబైల్ పక్కన పెట్టుకున్నది. "నేను పడుకుంటున్నాను, ఒక గంట తర్వాత లేపు" అని దివ్యకు చెప్పి దుప్పటి కప్పేసింది మధు. ఇటు జై వాళ్ళు ఊరి పొలిమేరల్లోనికి వచ్చేసరికి చుట్టూ పంట పొలాలు పచ్చగా కనిపించేసరికి
కారులో ఏసీ ఆఫ్ చేసి గ్లాస్ కిందకు దించాడు. అలా చేయగానే చల్లటి గాలి పలకరించింది జై వాళ్లను. ఆ చల్లటి గాలికి కారులో ఉన్న అందరికీ శరీరం పులకరించిపోయింది. కారు పక్కకు ఆపి కారు దిగి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని బాడీని స్ట్రెచ్ చేసుకొని పొలాల సైడ్కు వెళ్ళాడు జై. మిగతా వాళ్ళు కూడా కారు దిగి చుట్టూ చూస్తూ ఉన్నారు. జై పల్లెటూరుకు రావటం ఇదే మొదటిసారి. శేఖర్ గారు సిటీలో సెటిల్ అవటం, వాళ్ళ తాత నాన్నమ్మది అమ్మమ్మది కూడా హైదరాబాద్ అవటంతో ఎప్పుడూ పల్లెటూరుకు వెళ్లే అవకాశం రాలేదు. జైకి చెట్లు అన్నా పచ్చదనం అన్నా మొత్తానికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే తన ఇంటికి చుట్టూ చాలా మొక్కలు నాటాడు. ఇంటికి వెనుక పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. జై వసంత్ ఫ్యామిలీ ఒక కారులో, ముఖ్యమైన బంధువులు ఇంకొక 3 కార్లలో వస్తూ ఉన్నారు. మిగతా వారు పెళ్లి టైంకు వచ్చేలా బస్సును ఏర్పాటు చేశారు. జై కార్ ఆగటంతో మిగిలిన కార్లు కూడా ఆగాయి. ఒక 2 నిమిషాలు అలా తిరిగి మళ్ళీ కార్లు స్టార్ట్ చేశారు. మరో 5 నిమిషాల్లో మధు వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపారు. మగపెళ్లి వాళ్ళు వచ్చేశారు అని ఎవరో గట్టిగా అరవగా నిద్రలో నుండి లేచి కూర్చున్నది మధు. గబగబా రూమ్లో నుండి బయటకు వస్తూ ఉన్నది. జైని చూడాలి అని ఆరాటంలో కనీసం తను ఎలా ఉందో కూడా చూసుకోలేదు. ఏ మధు, ఎక్కడికి అంత హడావుడిగా వెళుతున్నావు అంటూ దివ్య తనకు అడ్డుగా వచ్చింది. అబ్బా తప్పుకో దివ్య, నేను ఒకసారి కృష్ణ గారిని చూడాలి అన్నది మధు. ఆహా, అంత ఆరాటం దేనికో, ఎలాగూ ఈరోజు రాత్రికి చూస్తావు కదా, అంతవరకు కూడా ఆగలేవా అన్నది దివ్య. నువ్వు ఎవరినైనా ఇష్టపడితే అప్పుడు చెప్తా, తప్పుకో అని ఇంటి గుమ్మం దాకా వెళ్లి చూసింది. కానీ అప్పటికే అందరూ చుట్టూ ఉండటంతో మనుషుల మధ్య తలలు తప్ప ఏమీ కనిపించలేదు. అందుకనే ఇంటి పక్కగా ఉన్న మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది. అక్కడ పిట్టగోడ మీద కుండీలలో మొక్కలు నాటిపెట్టారు. వాటి చాటుగా నిలబడి చూస్తూ ఉన్నది. జై వాళ్ళు రాగానే శ్రీనివాస్ గారు, శారద గారు, కావేరి గారు, మూర్తి గారు ఎదురుగా వెళ్లి పలకరిస్తూ ఉన్నారు. జై వాళ్లకు విడిది ఇల్లుగా ఇచ్చింది మధు వాళ్లకు ఎదురుగా ఉన్న ఇల్లు. అలాగే మిగతా బంధువులకు పక్కనే ఉన్న మరో 2 ఇళ్లను ఇచ్చారు. క్రీమ్ కలర్ షర్ట్ మీదకి బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకొని, షర్టు సెకండ్ బటన్ దగ్గరకి గాగుల్స్ తగిలించి ప్యాంటు జేబులో 2 చేతులు పెట్టుకుని చుట్టూ చూస్తూ ఉన్నాడు జై. శ్రీనివాస్ గారు మిగతా వాళ్లను లోనికి తీసుకుని వెళుతూ ఉన్నారు. జై చుట్టూ చూస్తూ మధు వాళ్ళ ఇంటి సైడ్ చూశాడు. ఇందాక శ్రీనివాస్ గారు ఆ ఇంటి నుండే వచ్చారు కాబట్టి అదే మధు వాళ్ళ ఇల్లు అని అర్థమయ్యింది. అలాగే చూస్తూ పైకి చూశాడు. వెంటనే మధు కింద కూర్చున్నది. అదేమిటి, ఇందాక ఎవరో ఉన్నట్లున్నారు, మళ్ళీ ఎవరూ లేరే అని అనుకుని జానకి గారు పిలవటంతో వస్తున్నా అని లోనికి వెళ్ళాడు. మధు తలకేసి కొట్టుకుని, కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని, చూసి ఉంటే ఏమని చెప్పేదాన్ని, అయినా చూస్తే ఏమవుతుంది, తను కూడా హ్యాపీగా అవుతాడు కదా నన్ను చూసి. అయ్యో, అసలు కంగారులో ఏం చేస్తామో కూడా తెలియదు, ఒకసారి లేచి హాయ్ చెబుదాం అని పైకి లేచింది మధు. కానీ అప్పటికే జై ఇంట్లోనికి వెళ్ళిపోయాడు. మధు ఉసూరుమంటూ లోనికి వెళ్ళింది స్నానం చేయటానికి. శ్రీనివాస్ గారి ఇంటి పక్కనే ఖాళీ స్థలం చాలా పెద్దది ఉండటంతో అక్కడే పెళ్లి పందిరిని వేశారు. మామిడి తోరణాలతో, అరటి ఆకులతో, బంతిపూలు, చామంతి పూలు, సంపంగి పూలు, అన్ని రకాల పూలతో పందిరిని చాలా బాగా అలంకరించారు. మండపం మీద శ్రీ సీతారాములు ఉన్న చిత్రపటాన్ని ఉంచారు. పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురుకు పీటలు వేసి ఉంచారు. పూజారి గారు పెళ్లి కొడుకును తీసుకుని రమ్మని చెప్పటంతో జై మంటపం దగ్గరకు వచ్చాడు. 6 అడుగుల ఎత్తులో ఎత్తుకు తగ్గ బరువు, క్లీన్ షేవ్ చేసుకొని, ముఖం మీద చిన్న చిరునవ్వుతో, కుడి బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టుకొని, తలకు బాసికం కట్టుకొని, క్రీమ్ కలర్ షార్వానీకి మెరూన్ కలర్ ధోతీతో చాలా అందంగా ఉన్నాడు. పెళ్లికి వచ్చిన వాళ్ళు అంతా శ్రీనివాస్ మంచి హీరో లాంటి అందగాడిని కూతురు కోసం చూశాడు అని, ఇద్దరికి ఇద్దరు సరిజోడి అని అనుకుంటూ ఉన్నారు. ఆరు బయట కావటంతో చుట్టూ ఉన్న చెట్ల నుండి చల్లని గాలి వేస్తూ అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. జై వచ్చి పీట మీద కూర్చొని పూజారి గారు శ్లోకాలను, పూజను రేపు ఎగ్జామ్ ఉంది రాయాలి అన్నంత శ్రద్ధగా వింటూ చేస్తూ ఉన్నాడు. కొద్దిసేపటకు పెళ్లి కూతురుని తీసుకుని రండి అని చెప్పటంతో మధుని తీసుకుని వస్తూ ఉన్నది దివ్య. మధు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తుతో, చక్కటి శరీర సౌష్ఠవంతో, జైకు తగ్గట్టు క్రీమ్ కలర్ శారీకి మెరూన్ బోర్డర్తో, దానికి మెరూన్ బ్లౌజ్తో
మొహం మీద సిగ్గుతో వచ్చి జైకి ఎదురుగా కూర్చున్నది. వధూవరులు ఇద్దరూ ఎదురు కూర్చొని ఉన్నారు. మధు వచ్చే ముందే జై చూడకుండా తెల్లటి వస్త్రంతో అటుపక్కన ఇటుపక్కన చెరియొకరిని పట్టుకోమని అక్కడే ఉన్న కావేరి మూర్తిగారులకు చెప్పారు పంతులు గారు. పంతులు గారు చెప్పే ప్రతిదీ శ్రద్ధగా చేస్తూ ఉన్నారు మధు, జై. పంతులు గారు కన్యాదానం చేయటానికి శ్రీనివాస్ గారిని, శారదా గారిని పిలిచారు. ముందు ఉన్న పెద్ద వెండి పళ్ళెంలో జై కాళ్ళు పెట్టగా శారదా గారు నీళ్లు పోస్తూ ఉంటే శ్రీనివాస్ గారు కాళ్ళు కడుగుతూ ఉన్నారు. అది చూసిన మధుకి తెలియకుండానే కంట్లో నుండి నీరు కారింది. గత వారం రోజులుగా ఇక అమ్మా నాన్నలను వదిలి వెళ్ళాలి అనే తలంపుకి రాగానే మనసు అంతా బాధగా మారుతూ ఉన్నది. కానీ తను ఇప్పుడు డల్గా కనిపించినా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు అని పైకి సంతోషంగా తిరుగుతూ ఉన్నది. ఈరోజు ఇలా ఒక్కసారిగా బాధ అంతా బయటకు వచ్చేసింది. పక్కనే ఉన్న దివ్య అది చూసి భుజం మీద చేయి వేసి చిన్నగా నొక్కి కంట్రోల్ చేసుకోమని సైగ చేసి చేతిలో ఉన్న కర్చీఫ్తో ముఖం తుడిచింది. కన్యాదానం అవ్వగానే తరువాత జీలకర్ర బెల్లం పెట్టమని చెప్పగా ముందు జై పెట్టాడు, తరువాత మధు పెట్టింది. అలాగే తల మీద చేతులు ఉంచి వాళ్ళ ఇద్దరికి అడ్డుగా ఉన్న తెర తీసేశారు. పంతులు గారు ఒకరిని ఒకరు చూసుకోమని చెప్పటంతో తల పైకెత్తారు. అంతవరకు పడిన బాధ అంతా చేత్తో తీసేసినట్లు మనసంతా ప్రశాంతంగా అయ్యింది మధుకి జైని చూశాక. జైకి కూడా మధుని చూశాక మొదటిసారి ఒక అమ్మాయిని చాలా అందంగా ఉన్నది అని మనసులోనే అనుకున్నాడు. ఆ తర్వాత మాంగళ్య ధారణ కానివ్వండి అని పంతులు గారు జై చేతికి తాలిబొట్టు ఇవ్వగా అందరి సమక్షంలో మధు మెడలో 3 ముళ్ళు వేశాడు. మధుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు తను మధులిత శ్రీనివాస్ కాదు, మధులిత జయకృష్ణ. మొదటిసారి తన మనసుకు నచ్చిన వ్యక్తి ఇప్పుడు తనతోనే తన జీవితం. ఇక నుండి తన ప్రపంచం మొత్తం మారిపోయింది. కళ్ళు పైకెత్తి జై వైపు చూసింది. అప్పుడే జై కూడా పంతులు గారు చెప్పటంతో పాపిట కుంకుమ పెట్టాడు. జై అలా పెట్టగానే మధు తెలియకుండానే కళ్ళు మూసుకున్నది. ఏదో తెలియని ఫీలింగ్ తనను చుట్టుకున్నది. పెళ్లికి నిజంగానే ఇంత పవర్ ఉందేమో, అందుకనే ఒక పసుపు తాడుతో ఒక కుంకుమ బొట్టుతో పెళ్లి బంధం కలకాలం కలిసి ఉండేలా చేస్తుంది. ఆ తర్వాత అరుంధతి నక్షత్రం, గిఫ్ట్స్ ఇవ్వటం, ఫొటోస్, భోజనాలు అన్నీ చకచక అయిపోయాయి. దుర్ముహూర్తం వస్తోంది, ఇక అమ్మాయిని తీసుకొని బయలుదేరుతాం బావగారు అన్నారు శేఖర్ గారు. ఆ మాట అక్కడే ఉన్న మధు వినగానే ఇక దుఃఖం ఆపలేక వెళ్ళి వాళ్ళ నాన్నను గట్టిగా హత్తుకుని ఏడవటం మొదలుపెట్టింది. నేను వెళ్ళను నాన్న, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను, మీతోనే ఉండిపోతాను అని వెక్కిళ్ళ మధ్య చెప్పింది. శ్రీనివాస్ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భుజం మీద ఉన్న కండువాతో కళ్ళు అద్దుకొని, అరెరే నా బంగారు తల్లి ఇలా ఏడుస్తుందా, ఎక్కడికి వెళ్తున్నావు, అయినా తెలిసిన ఊరే కదా, నీకు మమ్మల్ని ఎప్పుడు చూడాలి అని ఉంటే అప్పుడు చెప్పు వచ్చేస్తాం అంటూ మధు కన్నీళ్లను తుడుస్తూ ఏడవకురా అని జీరబోయిన గొంతుతో చెప్పారు. అలాగే అన్నట్లు తల ఊపి పక్కనే ఉన్న వాళ్ళ అమ్మను కూడా ఏడుస్తూ చూసింది మధు. అప్పటికే శారదా గారు ఏడుస్తూ ఉన్నారు. అమ్మా అంటూ హక్ చేసుకున్నది మధు. అక్కడ జాగ్రత్తగా ఉండురా, అల్లరి చెయ్యొద్దు, మంచిగా నడుచుకో, మా మీద బెంగ పెట్టుకోకు అని చెప్తూ ఉన్నారు. జానకి గారు వచ్చి, మీరు ఏమీ దిగులు పడకండి వదినా, ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచే మీ కూతురు నా కూతురు అయ్యింది, తనకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాం, ఇక నుండి తను మా బాధ్యత అన్నారు. జానకి గారి మాటలకు వాళ్ళ మనసు కొద్దిగా కుదుటపడింది. దివ్య మధుని హక్ చేసుకొని, మనం ఒకే దగ్గర ఉంటాం కాబట్టి అస్సలు దిగులు పెట్టుకోకు నా మీద, ఎలాగో ఆఫీసులో కలుస్తూనే ఉంటాం కదా అన్నది. అని ఇక టైం అవుతుంది పదండి అనటంతో అందరినీ ఒకసారి చూసుకొని బాధగా జై వెంట కదిలింది. వసంత్ కారు డోర్ తీసి పట్టుకోవటంతో దానిలో ఎక్కి డోర్ క్లోజ్ చేసి అందరికీ బాయ్ చెప్పి జైతో తన పయనాన్ని అత్త ఇంటికి మొదలుపెట్టింది. వాళ్లతో పాటు మిగిలిన అందరూ వేరే వాహనాల్లో బయలుదేరారు. జై, మధు ఇద్దరు గుమ్మం ముందు నిలబడి ఉన్నారు. జానకి గారు ఇద్దరికి ఎర్ర నీటితో దిష్టి తీసి లోనికి కుడికాలు పెట్టి రమ్మని చెప్పారు. హలో హలో, ఎక్కడికి అప్పుడే, ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని రావాలి అని అంటూ లోనికి వచ్చే వాళ్లను ఆపారు దివ్య ఇంకా కావేరి కూతురు. ఇప్పుడు అవన్నీ ఎందుకు దివ్య, అల్లుడు గారు ఇబ్బంది పడుతున్నారు,
అని పక్కనే ఉన్న శారదా గారు అన్నారు. అదేమీ కుదరదా అంటే ఇప్పుడు పేర్లు చెప్పి లోనికి రావలసిందే. కానివ్వు మధు, మొదలుపెట్టు అన్నది దివ్య. దొంగ మొహంది, నన్నే ముందు బుక్ చేసింది అని మనసులో తిట్టుకుంటూ గుర్రున చూసింది మధు. నువ్వు ఎలా చూసినా వదిలేది లేదు, స్టార్ట్ చెయ్యి అన్నది దివ్య. ముందు మా చెల్లి ఎందుకు చెప్పాలి, బావా నువ్వు చెప్పు ముందు అంటూ వెనక నుండి అరిచాడు వసంత్. నేను మధులిత వచ్చాము అని ఏ మొహమాటం లేకుండా చెప్పాడు జై. ఇప్పుడు నువ్వు చెప్పు అని అనటంతో నేను నా భర్త జయకృష్ణ వచ్చాము అన్నది మధు సిగ్గుపడుతూ. సరే అని లోనికి వచ్చేలోపు ఆగండి అని మళ్ళీ అన్నది దివ్య. ఇద్దరు ఒకరి పేర్లు ఇంకొకరు చెప్పాక లోనికి రమ్మని చెప్పారు. మధుని దేవుని రూమ్కు తీసుకుని వెళ్ళి దీపం పెట్టించి ఒక రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వమని చెప్పి తోడుగా దివ్యను పంపించారు జానకి గారు. జై నేరుగా తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. అందరినీ సోఫాలో కూర్చోమని చెప్పి వంట పని మొదలు పెట్టడానికి వెళ్లారు. తోడుగా కావేరి గారు, శారదా గారు కూడా వెళ్లారు. వద్దు అని చెప్పినా వినకుండా రూమ్లోకి వెళ్ళిన మధు అలాగే పెళ్లి బట్టలతోనే బెడ్ మీద పడిపోయింది. దివ్య రూమ్ మొత్తం చూస్తూ, పర్వాలేదే, మీ అత్తగారు బాగానే ఉన్నవాళ్లే, ఇల్లు చాలా విశాలంగా నీట్గా ఉన్నది అని అన్నది. అంటూ అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నది మధు. ఇక్కడ కూడా నిద్రేనా, లేచి ఫ్రెష్ అవ్వు అంటూ లేపి కూర్చోపెట్టింది దివ్య. బాగా అలసిపోయాను దివ్య, కొద్దిసేపు పడుకుంటాను అన్నది మధు. అలాగే పడుకో, కానీ ముందు లేచి చీర మార్చుకొని నగలు తీసి పడుకో, ఫ్రీగా ఉంటుంది అన్నది దివ్య. సరే అని బాత్రూంలోనికి వెళ్ళి స్నానం చేసి తేలికగా ఉండే చీర కట్టుకుని మెడలో తాలి చిన్న నల్లపూసల చైను ఉంచి మిగతావి తీసి అక్కడే ఉన్న కబోర్డ్లో పెట్టేసి బెడ్ మీద పడిపోయింది. దివ్య, ఎవరైనా పిలిస్తే లేపవే, నేను ఇక ఆగలేను అంటూ నిద్రపోయింది మధు. దివ్య కూడా అలసిపోయి ఉండటంతో మధు పక్కనే పడుకున్నది. వంట పని అయిపోవటంతో ముగ్గురు హాల్లోనికి వచ్చారు. వదిన గారు, పంతులు గారిని అడిగారా? గర్భాధానంకి ముహూర్తం చూస్తారేమో అన్నారు శారదా గారు. అడిగి అన్నీ సిద్ధం చేశాము వదిన, రేపు రాత్రికి మంచి ముహూర్తం ఉన్నది అని చెప్పారు. అందుకనే రేపు ఉదయం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించి ఆ రాత్రికి ఏర్పాటు చేద్దాం అన్నారు జానకి గారు. మరి అయితే మేము మా ఇంటికి వెళతాము అక్క, మళ్ళీ రేపు ఉదయం వచ్చేస్తాం అన్నారు కావేరి గారు. మళ్ళీ అక్కడికి ఇక్కడికి ఎందుకు, ఇక్కడే ఉండండి అందరూ అన్నారు జానకి గారు. లేదులే వదిన, అందరికీ ఇబ్బంది ఇక్కడ, మేము వెళతాము అని శారదా గారు చెప్పటంతో ఇంకేమీ అనలేదు. బాగా అలసిపోవటం వల్ల అటు జై ఇటు మధు రాత్రి వరకు లేవలేదు. పెద్దవాళ్ళు అందరూ తిన్న తరువాత మిగతా వాళ్లను పిలిచారు. మధు బద్ధకంగా కళ్ళు తెరుస్తూ తనను లేపుతూ ఉన్న వాళ్ళ అమ్మను చూసి, ఏమిటి అమ్మ, ఇప్పుడు కూడా పడుకోనివ్వవు అంటూ కూర్చొని ఆవలిస్తూ అడిగింది. మన ఇంట్లో లాగా నిద్రపోవద్దు, కొంచెం జాగ్రత్తగా మసలుకో అని ఎన్నిసార్లు చెప్పానో, ఇలా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉన్నావు అన్నారు శారదా గారు. అమ్మా, 2 రోజుల నుండి సరిగ్గా నిద్రలేదు, అందుకనే మెలకువ రాలేదు, దానికి ఇక్కడ కూడా అరవాలా అన్నది మధు. సరే సరే, లేచి ముఖం కడుక్కునిరా, అల్లుడు గారు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పారు శారదా గారు. 5 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి హాల్లోనికి వెళ్లారు. అక్కడే జై, వసంత్ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరూ కలిసి తినేసి ఎవరి రూమ్కు వాళ్ళు వెళ్లారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపారాధన చెయ్యటానికి బయటకు వచ్చింది మధు. అప్పటికే వాళ్ళ మామయ్య పూజలో కూర్చుని ఉండటంతో కొంచెం కంగారు పడింది. తను లేట్గా రావటం వల్ల ఆయన చేస్తున్నారేమో అని. కంగారుగా పూజ గదికి దగ్గరకు రాగానే అప్పుడే ఆయన పైకి లేచి మధుకి ఎదురుగా నిలబడి ఉన్నారు. క్షమించండి మామయ్య, నేను లేటుగా లేచినట్లు ఉన్నాను, రేపటి నుండి ఇంకా తొందరగా లేచి దీపం పెడతాను అని చెప్పింది మధు. అరేరే, ఇంత చిన్నదానికి ఏమిటి ఇది, నాకు నా చిన్నప్పటి నుండి ఉదయాన్నే దీపారాధన చేయటం అలవాటు, పెళ్లి అయ్యాక కూడా నేను మీ అత్తయ్యను పెట్టనివ్వలేదు. ఆ దేవుడి సమక్షంలో ఉదయాన్నే కూర్చుంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందుకనే నేను చేశాను అన్నారు శేఖర్ గారు. అవును మధు, నేను కావాలి అంటే ఆయన పక్కన ఉంటూ దేవుడి నామస్మరణ చేసుకుంటూ ఉంటాను, ఆడవాళ్లే చెయ్యాలి అని లేదు ఆయనకు అని అప్పుడే అక్కడకు వచ్చిన జానకి గారు అన్నారు. నీ మనసులో దేవుని మీద భక్తి ఉంటే చాలు, ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా ఎలా అయినా మనం స్మరించుకోవచ్చు అన్నారు.
అప్పుడు మధుకి మనసు కుదుట పడింది. అలాగే అని తల ఊపి వాళ్ళ అత్తయ్య సైడ్ చూసింది. ఇవాళ మొదటి స్వీటు నువ్వే చెయ్యాలి కాబట్టి పద, కిచెన్లో ఏవి ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను అని మధుని తీసుకుని వెళ్లారు జానకి గారు. అక్కడే ఉన్న సేమియా సగ్గుబియ్యంతో పాయసం చేసింది మధు. పక్కనే జానకి గారు టిఫిన్ ప్రిపేర్ చేశారు. ఇద్దరూ కలిసి అన్ని టేబుల్ మీద పెట్టారు. ఒక గిన్నెలో పాయసం తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని వచ్చేసింది మధు. ఈలోపు దివ్య కూడా ఫ్రెష్ అయ్యి హాల్లోనికి వచ్చింది. ఏమ్మా, బాగా నిద్ర పట్టిందా అని దివ్యను అడిగారు జానకి గారు. పట్టిందా ఆంటీ అని కొంచెం మొహమాటంగా చెప్పింది దివ్య. ఇది కూడా నీ ఇల్లే అనుకో. మధు ఎంతో, నాకు నువ్వు కూడా అంతే. ఫ్రీగా ఉండి ఇక్కడ, ఏమీ ఇబ్బంది పడకు అని చెప్పారు జానకి గారు. అలాగే ఆంటీ అని అక్కడే కూర్చున్నది దివ్య. మధు పైన రైట్ సైడు ఫస్ట్ రూమ్లో జై ఉంటాడు, ఇంకా కిందకు రాలేదు, వెళ్ళి పిలుచుకునిరా అని చెప్పారు జానకి గారు. దిక్కులు చూస్తూ ఉన్న మధుతో. మధు ఉలిక్కిపడి, నేనెందుకు అత్తయ్యా, ఆయనే వస్తారు కదా అన్నది. నిజానికి తనకు లేచినప్పటి నుండి జై అస్సలు కనిపించలేదు. రాత్రి భోజనాల దగ్గర కూడా ఏదో ఒక నవ్వు నవ్వి తినేసి వెళ్ళిపోయాడు. రాత్రి మెసేజ్ చేసినా కూడా గుడ్ నైట్ అని పెట్టాడు. సరే, అలసిపోయి ఉంటాడు కదా అని పొద్దున్నే అయినా కనిపిస్తాడు అంటే అస్సలు బయటికే రాలేదు. జానకి గారితో దివ్యతో మాట్లాడుతూ ఉన్నా కూడా ఎప్పుడు జై కనిపిస్తాడా అని అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూ కూర్చుని ఉన్నది. అందుకనే జానకి గారు చెప్పగానే వెంటనే వెళ్ళాలి అని అనుకున్నది. కానీ వెంటనే సరే అంటే ఏమనుకుంటారో అని అలా అన్నది. కానీ జానకి గారు మధుని గమనిస్తూ ఉన్నారు. ఇందాకటి నుంచి ఆమె చూసే చూపులో జై కోసమే అని అర్థం చేసుకున్నారు. జై మామూలుగా టిఫిన్కు వచ్చే టైం ఇంకా ఉన్నది, కావాలి అనే ముందే మధుని పంపిస్తున్నారు. వెళ్ళు మధు, వెళ్ళి పిలుచుకునిరా, మళ్ళీ వ్రతం ఉన్నది, అది అవటానికి చాలా టైం పడుతుంది, ఇప్పుడు మొదలు పెడితే తొందరగా అయిపోతుంది అని అన్నారు. అత్తయ్య, నేను వ్రతం అయ్యాక ఒకేసారి తింటాను, వ్రతం చేసే ముందు నేను ఏమీ తీసుకోను అని చెప్పింది మధు. సరే, నీ ఇష్టం, ఈ మాట జైతో కూడా చెప్పు, ఇద్దరూ కలిసి చేస్తారు కాబట్టి తను కూడా తినకుండా చేస్తే మంచిది అన్నారు జానకి గారు. అలాగే అత్తయ్య అన్నది మధు. ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళి చెప్పి కిందకు తీసుకునిరా అన్నారు జానకి గారు. సరే అని మెల్లగా తనలో తను మాట్లాడుకుంటూ పైకి వెళుతూ ఉన్నది. ఏమిటో ఇది, పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి నా మీద అస్సలు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నాడు. పెళ్లి ఇష్టం లేదా అంటే అసలు ఆ అనుమానమే తప్పు అన్నట్లు రోజు మాట్లాడటం. పెళ్లిలో సంతోషంగా కనిపించాడు. ఎన్ని స్టోరీస్ చదివానో, దానిలో హీరోలు ఎంత రొమాంటిక్గా ఉంటారు. అమ్మాయిని చూసిన దగ్గర నుండి పెళ్లి అయ్యాక కూడా అప్పుడప్పుడు హగ్గులు, కిస్సులు, ఒకరిని ఒకరు దొంగ చూపులు చూస్తూ ఉంటారు. అవి చదివి హౌ క్యూట్ అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ అలాంటి దాఖల్లే లేవు. మధుకి రొమాంటిక్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. మొబైల్లో ఎన్నో మంచి మంచి కథలు చదివింది. చదివిన ప్రతిసారి నాకు ఇలాంటి భర్త వస్తే ఎంత బాగుంటుంది అని అనుకునేది. అలా ఆలోచిస్తూ జై రూమ్ వరకు వచ్చింది. అని నిట్టూరుస్తూ, ఏం చేస్తున్నాడో ఏమో మహానుభావుడు ఒక్కడే అని అనుకుంటూ డోర్ మీద కొట్టింది మధు. ఒక 5 సెకండ్ల తర్వాత డోర్ ఓపెన్ అయ్యింది. జై ఎదురుగా ఉన్న మధుని చూసి షాక్ అయ్యాడు. నువ్వేమిటి ఇక్కడ అని అడిగాడు. అలా అడగగానే కోపంగా, అంటే నేను రావద్దా, వెళ్ళిపోవాలా అన్నది మధు. అలా అని కాదు, సడన్ గా కనిపించేసరికి అడిగాను, విషయం ఏమిటి అన్నాడు జై. అత్తయ్య మిమ్మల్ని కిందకు టిఫిన్ తినటానికి రమ్మని పిలిచారు. అలాగే వ్రతం ఉన్నది కదా, నేనైతే ఏమి తినను, అయిపోయే వరకు మీరు తింటారో లేదో కనుక్కొని చెప్పమని పంపించారు అని చెప్పింది మధు. వ్రతం అయ్యే వరకు కదా, పర్వాలేదు, నేను ఉండగలను. నిన్న అంత హెవీ ఫుడ్ తీసుకున్నా కాబట్టి ఇప్పుడు తినకపోయినా నో ప్రాబ్లం అన్నాడు జై. మధు వింతగా చూసింది జై వైపు. నిన్న హెవీగా తింటే ఇప్పుడు తినకూడదా అన్నది. అలా అని కాదు, చిన్న బ్రేక్ అంతే, పద నేను వస్తాను కిందకు అని మధు వెనకే కిందకు వచ్చాడు జై. జై సోఫాలో కూర్చొని పేపర్ చూస్తూ ఉండగా మధు వాళ్ళ అత్తను కూర్చోబెట్టి తానే మిగతా ముగ్గురికి వడ్డించింది. తినటం అయ్యాక, స్వీట్ బాగా చేసావమ్మా, ఇదిగో దీనితో ఏదైనా తీసుకో నా కానుకగా అని ఒక 5,000 రూపాయలు చేతిలో పెట్టారు శేఖర్ గారు. అయ్యో వద్దు మామయ్య,
అని మధు అంటూ ఉన్నా వినకుండా మీ నాన్న ఇచ్చాడు అనుకో, సరేనా అని తలనిమిరి వెళ్ళిపోయారు ఆయన. మనీ తీసుకొని వాళ్ళ అత్తయ్య వైపు చూసింది మధు. ఏమిటి, నేను కూడా ఇవ్వాలా నీకు అని అడిగారు జానకి గారు. అత్తయ్య, మీరు కూడా ఇలా మాట్లాడతారేమిటి అన్నది మధు. నువ్వు చూస్తూ ఉంటే అదే అనుకున్నాను, నా దగ్గర అయితే ఇప్పుడు మనీ లేవు అన్నారు జానకి గారు. అత్తయ్య పొండి, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు అని అలకగా అన్నది మధు. ఇక్కడ కూడా నీ అలక మానవ అని మధు చేతిని గిచ్చేసింది దివ్య. అబ్బా నువ్వు ఆగవే అని గిల్లిన దగ్గర రుద్దుకుంటూ, ఇవి మీరే తీసుకోండి అత్తయ్య అన్నది మధు. తీసుకో మధు, మా నుండి మొదటి కానుక అనుకో, ఇంకా ఏమి మాట్లాడుకు అని గిన్నెలు తీసుకొని లోనికి వెళ్ళారు జానకి గారు. ఇక మధు కూడా ఏమి చేయలేం అని రూమ్లోనికి వెళ్ళింది, మనీ లోపల పెట్టాలి అని. తర్వాత శారదా వాళ్ళు రావటంతో చకచక వ్రతం పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. మధు కూడా తోచిన సహాయం చేస్తా అని అనటంతో వద్దు అని చెప్పి రూమ్లో రెడీ అవ్వమని చీర నగలు ఇచ్చారు జానకి గారు. అప్పుడే వసంత్ వాళ్ళ ఫ్యామిలీతో ఇంటికి ఎంటర్ అయ్యాడు. రాగానే దివ్య కోసం చూశాడు వసంత్. లంగా ఓణి వేసుకొని జానకి గారికి శారదా గారికి హెల్ప్ చేస్తూ ఉన్నది దివ్య. ఆమెను చూడగానే మనసంతా హాయిగా అనిపించింది వసంత్కు. అలానే చూస్తూ ఉంటే అమ్మాయి చాలా బాగున్నది కదా అనే సౌండ్ వినిపించింది. అవును, చాలా బాగుంది అన్నాడు వసంత్. పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఒప్పుకోవాలి కానీ ఇప్పుడే తాళి కట్టేస్తా అంటూ అసలు అటుపక్క ఎవరు ఉన్నారో చూడకుండా సమాధానం చెప్పాడు వసంత్. కరుణ, మన ఇంట్లో కూడా పెళ్లి భాజాలు మోగే టైం అయింది అని గట్టిగా కొడుకు భుజం మీద కొడుతూ అన్నారు దివాకర్ గారు. అప్పుడు ఈ లోకంలోనికి వచ్చి అది నాన్న, మీరు అనుకున్నట్లు ఏమీ లేదు అని తడబడుతూ చెప్పాడు వసంత్. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.